గత ప్రభుత్వం చేసిన పాపాల్ని కూటమి ప్రభుత్వం మోస్తుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆనం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సంఘం పోలీస్ స్టేషన్లో పోలీసులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని పోలీస్ సేవలను కొనియాడారు మంత్రి ఆనం. అనంతరం ఏఎస్పేట మండలంలోని కావలీరపల్లి గ్రామంలో ఆలయ శంకుస్థాపన, సీసీ రోడ్లు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ప్రభుత్వ పాపాలని ఇవాళ మనం మోస్తున్నాం అనేటువంటి దాంట్లో ఎలాంటి తేడా లేదు. 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని నాయకత్వంలోని బీజేపీ పార్టీకి అప్పచెప్పడం జరిగింది. ఇచ్చిన మాటలను నెరవేర్చుకోవాలి, చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి. అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా, మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి, ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, పౌరులకి అందేటట్లు చేయండి, మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి అడవులకి కూడా రావడం జరిగింది. నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు. సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం. ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరం. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి